హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిర్మయి. వెల్కమ్ టు కిరణ్ జో కిచెన్. ఈవేళ స్పెషల్ రెసిపీ స్పాంజ్ కేక్. ఈ కేక్ స్పాంజీగా మాయిస్ట్గా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే కేక్ మొదటిసారి చేసిన వారైనా పర్ఫెక్ట్గా చేయగలరు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఒక బౌల్లో అరకప్పు పెరుగు, పంచదార అరకప్పు పైన 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పంచదారను మిక్సీలో పౌడర్ చేసుకుని వేసుకోవాలి. అరకప్పు నూనె వేసుకోవాలి. 1 టీ స్పూన్ వనీలా ఎసెన్స్ వేసి వీటన్నింటినీ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. లేదంటే మిక్సీలో కానీ మిక్సీ పట్టుకోవచ్చు. కేక్కి ఇంగ్రీడియంట్స్ ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు బౌల్ పైన జల్లెడ పెట్టి 1.5 కప్పు మైదా వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి జల్లించుకోవాలి. ఈ మిశ్రమాన్ని జల్లించిన తర్వాత వీటన్నింటినీ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇవి బాగా కలిసిన తరువాత 1/4 కప్పు పాలను కొద్ది కొద్దిగా ఈ కేక్ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టి కేక్ టిన్ పెట్టడానికి వీలుగా స్టాండ్ పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ తీసేసి మూత పెట్టాలి. 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్కి నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. కేక్ టిన్లో బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ లేకుంటే మైదాతో అయినా డస్టింగ్ చేసుకోవచ్చు. లేదంటే వైట్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి లేదా ఆయిల్ గాని అప్లై చేసి సర్కిల్గా కట్ చేసుకొని కేక్ టిన్లో వేసుకోవాలి. ఈ కేక్ గిన్నెలోకి కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ వేసిన తర్వాత ఈ విధంగా కేక్ గిన్నెను ట్యాప్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. కుక్కర్ మూత తీసి కేక్ గిన్నె పెట్టి 40 నుండి 45 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఈ కేక్ చేసేటప్పుడు మధ్యలో మూత తీయకూడదు. 40 నిమిషాల తర్వాత మాత్రమే మూత తీయాలి. టూత్ పిక్ని యూజ్ చేసి ఇలా ఒకసారి చూసుకోవాలి. కేక్ బ్యాటర్ ఏమంటకుండా నీట్గా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయినట్టే. నాకు ఈ కేక్ పూర్తి అవ్వటానికి 40 నిమిషాల సమయం పట్టింది. ఈ కేక్ పూర్తిగా చల్లగా అయ్యాక మాత్రమే డీమౌల్డ్ చేయాలి. అంతేనండి, ఎంతో స్పాంజీగా ఫ్లఫీగా మాయిస్ట్గా ఉండే ఎగ్లెస్ కేక్ రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.